ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంటోంది. నిన్న సోమవారం అయినా క్రిస్మస్ సెలవు కలిసి రావడంతో కలెక్షన్లు మరింత పెరుగుతాయని భావించారు. ఇక సలార్ సినిమా చూసిన తర్వాత సలార్ సినిమాలో నటించిన వారి గురించి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు నెటిజన్లు. అందులో భాగంగా సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్నప్పటి పాత్రలో నటించిన కార్తికేయ దేవ్ అనే కుర్రాడి గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే కార్తికేయ రవితేజ కజిన్ బ్రదర్ కొడుకు అని నటన మీద ఆసక్తితో ఆడిషన్ చేసి సలార్ అవకాశం దక్కించుకున్నాడనే ప్రచారం జరిగింది. కొందరైతే ఒక అడుగు ముందుకేసి రవితేజ కొడుకే కార్తికేయ దేవ్ అన్నట్టుగా వార్తలు వడ్డించేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కార్తికేయ ఈ విషయం మీద స్పందించాడు. తనకు హీరో రవితేజకు బంధుత్వం ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. అసలు ఈ ప్రచారం ఎలా మొదలైందో ఎందుకు మొదలైందో కూడా తెలియదని, తాను రవితేజ గారి పేరు ఎక్కడా మెన్షన్ కూడా చేయలేదని చెప్పుకొచ్చాడు. తాను ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నానని, నటన మీద ఆసక్తితో కాస్టింగ్ డైరెక్టర్ల ద్వారా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అలా మొత్తం 160 మందిని ఆడిషన్ చేస్తే సలార్లో తాను ఒక్కడిని మాత్రం ప్రశాంత్ నీల్కి నచ్చానని, అలా ఈ అవకాశం దక్కిందని చెప్పుకొచ్చాడు. ఇక సలార్లో నటన చూసి ప్రశాంత్ నీల్ తనను పృథ్వీరాజ్ సుకుమారన్కే రికమెండ్ చేయడంతో ఆయన లూసిఫర్ 2లో సినిమాలో కూడా తనకు చిన్నప్పటి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారని చెప్పాడు. అది కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.